సో గైస్ ఈరోజు నేను ఒక కంప్లీట్ ఫినిష్ లాకెట్ లక్ష్మీదేవి గజలక్ష్మి రూపంలో కూర్చున్న అమ్మవారితో డై వర్క్ తోటి చక్కటి నక్షి ఫినిష్లో నేను ఎటువంటి యాంటిక్ చేయలేదండి. ఎల్లో పాలిష్లో ఉంది అటువంటి చక్కటి లాకెట్ విత్ ఎమరల్డ్ బీట్స్. సో ఈ లాకెట్ ఏదైతే ఉందో చక్కగా అమ్మవారి పూర్తి రూపం తీసుకున్నాం. అలాగే డై మీద అమ్మవారి డై మీద కూడా కొంత స్టోన్ వర్క్ చేయడం జరిగింది. దాంతో ఆ చక్కటి అమ్మవారికి ఆ ఎలివేషన్ వస్తుందండి. లాకెట్కి ఆ రిచ్ లుక్ వస్తుంది. జస్ట్ 20 గ్రామ్స్లో. ఇది పెద్ద సైజ్ లాకెట్ అండి. ఆల్మోస్ట్ 2.5 ఇంచెస్ రేడియస్ ఉన్న లాకెట్. అంటే మీరు పెద్ద బీడ్స్లో కానివ్వండి, పర్ల్స్లో, ఎమరల్డ్ బీడ్స్లో, రూబీ బీడ్స్లో, అలాగే ఎనీ తుర్ములిన్ కలర్స్, ఎనీ అదర్ కలర్ బీడ్స్లో కూడాను డిటాచబుల్ మీకు కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యేలాగా ఎటువంటి బీడ్స్తో అన్నా చక్కగా మ్యాచ్ అయ్యేలాగా కింద ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చాను. అలాగే పర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్, రౌండ్ పర్ల్స్ డాంగ్లింగ్స్లో. సో మీకు చక్కగా చూడండి, కింద ఒక రూబీ ఉంది, పైన ఒక ఎమరల్డ్ వాడాము. సీజెడ్స్ తోటి ఆ చిన్న మైనర్ వర్క్ చేయడం జరిగిందండి. అమ్మవారి కిరీటం లాగా చక్కగా ధరించిన విధంగా ఒక ఆభరణం లాగా చక్కగా కొన్ని ఆర్నమెంట్స్లో స్టోన్స్లో డిజైన్ చేసి ఫిట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చక్కగా గజలక్ష్మి రూపం అండి. పద్మంలో కూర్చున్న పూర్తి అమ్మవారు, ఎక్స్ట్రాడినరీ క్లారిటీ. ఆ డై అయినప్పటికీ కూడాను చక్కగా నేను ఎప్పుడు చెప్తుంటాను, నక్షి చేయటం ద్వారా ఎంత డై అయినా డై ఏముందండి మిషన్లో వచ్చేస్తుంది. బట్ అమ్మవారికి ఆ ప్రాణ ప్రతిష్ఠ అనివ్వండి, ఆ జీవం తీసుకురావాలి అంటే ఫేస్లో అది ఆ టాలెంట్ ఉన్న, ఆ చక్కటి ఆ ట్రెడిషనల్ వర్క్ తెలిసిన, అలాగే దైవం మీద కొంత ఆ భక్తిభావం ఉన్న స్వర్ణకారులతోనే అది సాధ్యం అవుతుందండి. ఇది ప్రాక్టికల్గా నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్న విషయం. సో ఆ విధంగా అటువంటి స్వర్ణకారులతోటి చక్కగా నక్షి చేయబడి బ్యూటిఫుల్గా తయారైన లాకెట్ అండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.